ఫ్రెండ్స్ నేను చూపెట్టే ప్రోడక్ట్స్ ఏమైనా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అమెజాన్ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. సో మీరు పర్చేజ్ చేయడం వల్ల నాకు కొంచెం కమిషన్ వస్తుంది. మీరు డైరెక్ట్ కొన్న లింక్ ద్వారా కొన్న సేమ్ ప్రైస్ ఉంటుంది కనుక నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో కింద లింక్ ద్వారానే పర్చేజ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్, వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో పొద్దున లేవు కానీ మన ఛానల్ కి ఇక్కడ చూసారు కదా, ఛానల్ వైలేషన్స్ అని వచ్చింది. యాక్టివ్ కమ్యూనిటీ గైడెన్స్ ఇది వార్నింగ్ వచ్చింది అనమాట. ఇది ఏంటో చూద్దాం. మనం ఇది క్లిక్ చేస్తే మనకు వచ్చేసి యువర్ కంటెంట్ వాజ్ రిమూవ్ డ్యూ టు వయలేషన్ ఆఫ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ బికాస్ ఇట్స్ ద ఫస్ట్ టైమ్ యువర్ అకౌంట్ ఐన్ ఎఫెక్టెడ్. యువర్ ఓన్లీ వన్స్ దిస్ వార్నింగ్ విల్ రిమైన్ ఆన్ యువర్ ఛానల్. యాక్చువల్లీ ఏంటంటే మనకి మొదటి వార్నింగ్ వచ్చింది అనమాట. అంటే మీరు యూట్యూబ్ కమ్యూనిటీ గైడెన్స్ వ్యతిరేకంగా ఒక వీడియో పోస్ట్ చేశారు, అందుకొరకు మీ వార్నింగ్ అని ఇలా ఇస్తున్నాము. దీని తర్వాత నెక్స్ట్ స్ట్రైక్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చెప్పి వచ్చారు. దిస్ హ్యాపెన్స్ అగైన్ యువర్ ఛానల్ గెట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్. యూ వోంట్ బి ఏబుల్ టు డూ థింగ్స్ లైక్ అప్లోడ్ పోస్ట్ ఆర్ లైవ్ స్ట్రీమ్. 1 వీక్ వరకు మనకి పోస్ట్ చేయడానికి వీల్లేదన్నమాట. సో ఇక్కడ ఏం చేశాను అంటే, ఈ వీడియోలో ఏముంది అని తెలిసి కాలేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ స్టంట్స్ విత్ ఆర్టీసీ బస్ అని పెట్టాను. సో ఈ స్టంట్స్ అనే వర్డ్ అనే కీవర్డ్ కూడా జనరల్ తీసుకుని నాకు తెలిసి నెగిటివ్ తీసుకుంది. బస్సులో ఫుల్ గా వెళ్తున్నారు, దాని వీడియో పెట్టాము. మనము పాలసీ ఏంది, చైల్డ్ సేఫ్టీ పాలసీ రూల్ ప్రకారం ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ అంటే. సో నేను అప్పీల్ చేశాను, మళ్ళీ ఇక్కడ మనకి చూడొచ్చు. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మనం అప్పీల్ చేసుకోవాలి. ఒకవేళ అది వాళ్ళకు కమ్యూనిటీ గైడ్లైన్స్ వ్యతిరేకంగా తీసేస్తారు, లేకుంటే మనకి మొదటి వార్నింగ్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట. సో లెట్ మీ చెక్. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం ఆ వీడియోలో ఏముంది ఏంటి అనేది. ఇక్కడ చూసుకుంటే దిస్ వీడియో హ్యాస్ బీన్ రిమూవ్డ్ బై వాయిటింగ్. వాళ్ళు వచ్చి దాన్ని మళ్ళీ వెరిఫై చేసి ఓకే అంటేనే మనకు కనిపిస్తుంది, లేకపోతే కనిపిస్తుంది వ్యూ అండ్ స్టూడియో. సో వీఆర్ రివ్యూయింగ్ యువర్ అప్పీల్. మనం అప్పీల్ చేశాను కదా, అందుకొరకు మనకి ఇలా పడింది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఓన్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి. లేనిపోని కంటెంట్ పెట్టుకుంటే ఇలాంటి కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. దీన్ని ఎలా ఆఫ్టర్ రివ్యూయింగ్ తర్వాత మనకి ఏమొస్తుంది రిజల్ట్ మీకు మళ్ళీ చెప్తాను. సో ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ బి టేకింగ్ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్, వందే మాతరం.